నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే మనం అనేకమైనటువంటి అవసరాల కోసం బ్యాంకుల నుంచి ఇతర వ్యక్తుల నుంచి కూడా లోన్‌లయితే తీసుకుంటాం. ముఖ్యంగా బ్యాంకు నుంచి లోన్‌లు తీసుకున్నప్పుడు మరి ఆ లోన్‌లకు సంబంధించి ప్రతి నెల గాని, 6 నెలలకు గాని, సంవత్సరానికి గాని మరి ఈఎంఐలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా మరి ఒకవేళ అనివార్య కారణాల వల్ల మనం ఈఎంఐలు కట్టలేకపోయినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏ బ్యాంకు నుంచైనా లోన్ తీసుకొని ఈఎంఐ కట్టలేని వారికి కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. మరి మనం అనివార్య కారణాల వల్ల బ్యాంకు నుంచి రుణం తీసుకుంటాం. ఒక్కోసారి యాదృచ్ఛికంగా మనం ఆ ఈఎంఐని చెల్లించలేకపోవచ్చు. లేదా మరేదైనా సమస్య కారణంగా మరి అలా ఈఎంఐ ఆలస్యమైనప్పుడు మరి ఏం చేద్దాం, ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అలాంటప్పుడు మనకు ఏ సమస్య ఉండదు. కానీ ఈఎంఐ చెల్లించడం ఆపివేస్తే మనకు సమస్యలు అయితే మొదలవుతాయి. దీనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకున్న కొన్ని చట్టపరమైన విషయాలు చూద్దాం. లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ చెల్లించినందుకు జైలుకు వెళ్లడం తీవ్రమైన నేరం అయితే కాదు. చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం బౌన్స్ చెక్ వంటి సంబంధిత సమస్యలు ఉంటే తప్ప జైలు శిక్ష అయితే విధించబడదు. ఇక బ్యాంకు లోన్ ఈఎంఐ చెల్లించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలైతే జైలుకు వెళ్లే సమస్యలైతే తలెత్తవు. అలాగే మనం దాచుకున్న ఆస్తిని వేలం వేశారనే భయం కూడా లేదు. ఇది అంత పెద్ద నేరం కూడా కాదు. అయితే ఈ విషయంలో మీరు చట్టంపై అవగాహన కలిగి ఉండడం మంచిది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలైతే ఎదురుకావు. మరి ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ను పరిశీలిస్తే లోన్ ఈఎంఐ చెల్లించని వ్యక్తిని ఫోన్ చేసి బెదిరించకూడదని ఆర్బీఐ అయితే చెప్తుంది. ఈ విషయంలో తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరియు రుణం తీసుకున్న వ్యక్తికి అతనికి అర్థమయ్యే భాషలో 2 నెలల్లో నోటీస్ ఇవ్వాలి. అప్పు వసూలు చేసే కస్టమర్ను వేధించవద్దు లేదా బెదిరించవద్దు. మర్యాదగా దయగా అడగాలి. ఆస్తి వేలానికి వస్తే దాన్ని మంచి మరియు అర్హత ఉన్న వ్యక్తి ద్వారా అంచనా వేయించాలి. దాని వాల్యుయేషన్ వేయించాలి. కస్టమర్ కూడా దీనిపై ప్రశ్నలు అయితే లేవనెత్తవచ్చు. ఆస్తిని విక్రయించినట్లయితే ప్రభుత్వం రుణ మొత్తాన్ని కట్ చేసుకొని మిగిలిన మొత్తాన్ని ఆ కస్టమర్కి అయితే ఇస్తుంది. ఇది కూడా ముఖ్యం. ఏ కారణం చేతనైనా లోన్ ఈఎంఐని చెల్లించలేకపోతే దాని గురించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడవచ్చు. లోన్ కాల పరిమితిని పొడిగించమని లేదా మరేదైనా పరిష్కారం కోసం అడగవచ్చు. బ్యాంకులు కూడా ఇందుకు అంగీకరించాలి. ఎందుకంటే మనం లోన్ తిరిగి చెల్లించేలా చేయడమే బ్యాంకు వారి ప్రధాన లక్ష్యం. కాబట్టి ఎక్కువగా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. మరి దాదాపు ఈఎంఐ ల్యాబ్స్ కాకుండా చూసుకోండి. ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మీ దగ్గరలోని బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి ఈ చట్టపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మీరు ఈఎంఐలు చెల్లించుకోండి. అంతేగాని మరీ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పి ఆర్బీఐ ఇక్కడ ప్రకటిస్తుంది. ఇదండి బ్యాంక్ లోన్ చెల్లించలేని ఈఎంఐ చెల్లించలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందించే ఒక గుడ్ న్యూస్. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.